హలో అందరికీ నమస్కారం. నేను మీ కడప అబ్బాయి సాగర్. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్యక్షేత్రం అయితే చూపిస్తాను. మీరు కూడా చూసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. చుట్టూ జలపాతాలు, దట్టమైన అడవి, ప్రకృతి దృశ్యాలతో ఎత్తైన కొండా కోనల్లో ప్రశాంతత వాతావరణంలో కొలువైన క్షేత్రమే పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి 75 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవులు, అలాగే శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అసలు ఈ గ్రామం పేరు వెనుక చరిత్ర. చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచలకోనే నేటి పెంచలకోనగా మారింది. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది. పెనుసిల నరసింహస్వామి ఆలయ చరిత్ర. శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించి అనంతరం వెలిగొండలో కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి అదే సమయంలో తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామివారిని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు కీటకాల నుండి తలెత్తవు అంటారు. అందువల్లే ఈ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిని కొండి కాసుల వాడని కూడా పిలుస్తారు. ఇదండి చరిత్ర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.